టీ20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా నవీ ముంబై వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేదంలో సౌత్ ఆఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 210 పరుగుల వద్దే నిలిచింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో ఐడెన్ మార్క్రమ్ 38 పరుగులు, ర్యాన్ రికెల్టన్ 44 పరుగులు చేశారు. ఇక భారత్ ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే 2 ఫోర్లు ఏకంగా 7 సిక్సర్లు బాది 53 పరుగులు సాధించాడు. ఇక మూడో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ 19 బంతుల్లోనే 3 ఫోర్లు 3 సిక్స్లు బాది 45 పరుగులు సాధించాడు. అలాగే చివర్ల హార్దిక్ 300 స్ట్రైక్ రేట్ తో 10 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ తో భారత్ శివన్ దుబేకు తప్ప అందరికి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఇక లక్ష్య ఛేదంలో ఓవర్ కి 12 పరుగుల చొప్పున రన్ రేట్ సాధించాల్సిన సౌత్ ఆఫ్రికా ఓవర్ కి 10 పరుగులు మాత్రమే రన్ రేట్ సాధిస్తూ కీలక సమయాల్లో వికెట్లను కోల్పోయింది. మొన్న ఈ మధ్య డిసెంబర్ లో టీమిండియాతో 5 టీ20ల సిరీస్ లో 3-1తో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా గెలిచింది. అప్పుడు టీమిండియాకు ఏ దశలోనూ సౌత్ ఆఫ్రికా గట్టి పోటీనివ్వలేదు. ఇప్పుడు కూడా వార్మప్ మ్యాచ్ లో అదే మాదిరిగా సౌత్ ఆఫ్రికాపై దుమ్ము రేపింది టీమిండియా. ఆ తర్వాత న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోల్పోయిన టీ20లో అదరగొట్టింది. 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ముఖ్యంగా న్యూజిలాండ్ బౌలర్లపై ఆకాశం అద్దుగా చెలరేగిపోయారు. ఇప్పుడు అదే ఫామ్ ను వార్మప్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై కూడా కొనసాగించి 240 పరుగుల భారీ స్కోర్ సాధించి ఆ తర్వాత 9 మంది బౌలింగ్ చేసి 210 పరుగులకే సౌత్ ఆఫ్రికాను కట్టడి చేశారు. దీంతో అతి భయంకరమైన జట్టుగా టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో బరిలోకి దిగబోతోంది. ఇక ఈ వార్మప్ మ్యాచ్ ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ స్పందించాడు. గెలుపు ఓటంలో అటుంచితే భారత పిచ్చిలపై తమకు మంచి ప్రాక్టీస్ లభించిందని, ఈ మ్యాచ్ లో ఓడిన 200+ స్కోర్ సాధించాం. పటిష్టమైన ప్లేయింగ్ 11 కోసం బ్యాటింగ్ బౌలింగ్ లో పరీక్షించాలనుకున్నాం. భారత్ లాంటి పటిష్టమైన జట్టుపై ఈ మాత్రమైన మేము పోరాడామంటే ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ లో మాకు సానుకూల అంశమేనని ఐడెన్ మార్క్రమ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్ స్వదేశంలో ఆడుతుంది. అందులోనూ టీమిండియా బ్యాటింగ్ విభాగం చాలా దుర్భేద్యంగా ఉంది. అలాంటి జట్టుపై ఈ రోజు మా ప్రాక్టీస్ అద్భుతంగా ముగిసిందని ఐడెన్ మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.